టైమ్స్ ను ఇట్ ఈస్ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఏపీ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందని తేల్చి చెప్పింది. 21 నుంచి 22 సీట్లు వైసీపీకి వస్తాయని, టీడీపీ కూటమి 3-4 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఫలితాలు చూస్తే మరోసారి ఏపీలో వైసీపీ హవా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. గత పాలకులు పెట్టిన కష్టాలు, జరిగిన అవమానాలు అంతకంటే మర్చిపోకు. గతంలో జరిగిన ప్రతి ఒక్కదాన్ని వడ్డీతో సహా తిరిగిచ్చే, లేకపోతే లావైపోతామని పోస్ట్ చేశారు. చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. A1 గా చంద్రబాబు, A2 గా అచ్చెన్నాయుడు, A3 గా గంటా సుబ్బారావు, A4 గా మాజీ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణల పేర్లను సిఐడి తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన భావించిన ఆ టికెట్ ను వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు కేటాయించింది. టెస్లా కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈవీ కార్లలో నంబర్ 1 కంపెనీ అయిన టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో రూపురేఖలే మారిపోయాయన్నారు. దేశంలోనే సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్న శ్రీధర్ బాబు త్వరలోనే మొదటి ర్యాంకుకు తీసుకెళ్తామని చెప్పారు. కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బిల్లులు కట్టకుండా 1.67 కోట్ల విద్యుత్ వినియోగించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై 2015లోనే కేసు నమోదు చేశామని, 15 రోజుల క్రితం నోటీసులు కూడా పంపామని చెప్పారు. కాగా ఈ రోజు ఉప్పల్లో SRH CSK మ్యాచ్ జరగనుంది. నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్యపై గతేడాది అక్టోబర్ 20న కామెంట్లు చేసిన కేటీఆర్ కు లీగల్ నోటీసులు జారీ అయింది. 10 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని, లేనట్లయితే కోర్టు ద్వారానే తేల్చుకోనున్నట్లు ఆ నోటీసుల్లో న్యాయవాది కరణం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రవళిక గ్రూప్ 2 పరీక్షలు 2 సార్లు వాయిదా పడటంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. కానీ ఆమె సూసైడ్ ను ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి కేటీఆర్ కామెంట్స్ చేశారని నోటీసులు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవాళ విడుదల కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించనున్నారు. శనివారం రాజస్థాన్లోని జైపూర్, హైదరాబాద్ లో ర్యాలీలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావించే అమేధి సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను పోటీ చేయాలనుకుంటే అమేధి నుంచి బరిలోకి దిగుతానన్నారు. అమేధిని తిరిగి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. చైనా భారత్ లోకి చొరబడితే ఏం చేస్తున్నారు? మీరు నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్నారా? దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా పర్యటిస్తున్న మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నించారు.